హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే పాన్లో కొన్ని మెంతులు, కొన్ని ధనియాలు, కొంచెం జీరా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులోకి తడిగిన గోంగూరని వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్కి ఒక గోంగూర కట్టను తీసుకున్నాను. ఇప్పుడు గోంగూర మెత్తబడేలాగా కింది నుండి మీదికి, మీది నుండి కిందికి కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉంచాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గోంగూర ఈ విధంగా గుజ్జు గుజ్జుగా తయారైంది. ఇప్పుడు దీన్ని మరోసారి మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు ఉంచాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గోంగూర ఈ విధంగా మొత్తం మెత్తబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయల్ని, ధనియాలని చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన గోంగూరని వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని మనం పోపుని రెడీ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని, మీరు కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీరా, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి ముందుగా తయారు చేసుకున్న గోంగూర పేస్ట్ని వేసి ఈవెన్గా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది.